హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పెద్ద ఆవిడ ప్రయాణం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఏమమ్మా అక్కయ్య, ఇవాళే కదూ పెద్దావిడ ప్రయాణం? రాముడి గారి రెండో కోడలు సరస్వతి వీధి గుమ్మంలో ముగ్గు వేస్తున్న పెద్ద కోడలు ప్రభావతిని అడిగింది. అవునే, మర్చిపోయాను సుమా. అయితే ఇవాళ పెందరాడే మడికట్టుకోవలసిందే, లేకపోతే పని తెమలదు అని బాల్చీ చీపురు తీసుకొని కాఫీల వసారాలోకి పరిగెత్తింది ఆవిడ. 4 కొడుకులు, 6 కూతుళ్ళు, మనవలు, మనవరాళ్లతో బీరపాదుల కలకలలాడే సంసారం. రాముడు గారుగా పిలవబడే రామావధాన్లు గారిది అగ్రహారంలోని పెద్ద ఇళ్లల్లో అదీ ఒకటి. పెద్ద కొడుకులు 3 అక్కడే ఉండి పాడి పంట చూసుకుంటారు. 4వ అతను మాత్రం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 పెద్ద ఆడపిల్లల్ని చుట్టుపక్కలే ఇచ్చినారు. తర్వాతి 2 ఢిల్లీలోనూ, ఆఖరావిడ కాకినాడలోనూ ఉంటారు. చామన ఛాయలో కొండంత అమాయకత్వాన్ని, రవ్వంత చాదస్తాన్ని, పిలవకుండానే వచ్చి చేరే చిరుకోపాన్ని, అంతులేని ప్రేమాభిమానాలని, ముఖ్యంగా ఎంత తోడినా తరగకుండా ఊరే చెలమలోని నీటిలాంటి పుట్టినింటి మమకారాన్ని కలిపి గోచి పెట్టి చీర కడితే ఆ రూపం సుందరమ్మగారు. ఆ ఇంటి పెద్ద కూతురు. ఆవిడే పెద్దావిడ. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అగ్రహారానికి జమీందారైన సుబ్బారావు గారి కోడలావిడ. పాడి పంటే కాదు, ఓ ధాన్యం మిల్లు కూడా ఉంది వాళ్ళకి. దగ్గర ఉండటం వల్ల నెలకు కనీసం ఒక్కసారైనా ఆవిడ ఏదో ఒక వంకన పుట్టింటికి రావలసిందే. వెళ్ళలేక వెళ్ళవలసిందే. ఆ ప్రహసనం చూడవలసినదే కానీ చెప్పవలసినవి కావు. ఈరోజు ఈ ప్రయాణానికి మాత్రం పెద్ద తేడా ఏముంది? బారుడు పొద్దెక్కితే కానీ నిద్ర లేవదు ఆవిడ. కాఫీలు ఇవ్వగానే, ఏమోయ్ ప్రభావతి, ఇవాళ వంట నేనే చేస్తాను. నేను వండి పెడితేనే నా తమ్ముళ్ళు తింటూ ఉంటే నాకు సంతోషం అందావిడ. ఇది ముందే తెలిసిన ప్రభావతి, అలాగే వదినా, పొయ్యిలో నిప్పు వేసే ఉంచాను, మీరు గబగబా మడి కట్టుకోండి మరి అంది. నా స్థానం ఎంతసేపే, నీది మరీ చోద్యం కాకపోతేను ఇలా వెళ్ళి అలా రాను. మరదలితో సరసమాడింది ఆవిడ. నేనొచ్చేలోపున ఎసరు కడిగి పెట్టు, అలాగే సరస్వతిని కూరల పని చూడమను అని పురమాయించింది. సరే తప్పుతుందా అనుకొని పైకి మాత్రం, అలాగే లేండి, మీరు ముందో 2 చెంబులు పోసుకుని రండి, ఆనక మీ తమ్ముళ్లే ముందో ఆకలంటారు అంది. ఆవిడ వంట వండే ప్రక్రియ మరీ గొప్పగా ఉంటుంది. 2 పొయ్యిలు రాజేసి పెద్ద ఇత్తడి గిన్నె మాడిపోకుండా ఉండటానికి దాని అడుగున మట్టి రాసి, ఎసరు కాగాక కడిగి ఉంచిన బియ్యం దాంట్లో పోసి, పక్కన మరో చిన్న పొయ్యి మీద కమ్మగా వేయించిన కందిపప్పు ఉడికించడం లాంటిది పెద్ద మరదలు చేస్తే, పచ్చిమిరపకాయల దగ్గర నుంచి వంటకు కావలసిన సమస్తమైన కూరగాయలు తరిగి చిన్న మరదళ్ళిద్దరూ అందిస్తే, రెండో ఆవిడ భూగోళమంతా రుబ్బుగుండంలో కొబ్బరి పచ్చడి రుబ్బటానికి ఉపక్రమించింది. ఇలా అందరి మధ్యన తిరుగుతూ వాళ్ళు అందించిన సమయంలో మొత్తానికి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, పప్పు, ముక్కల పులుసుతో బ్రహ్మాండంగా వంట తయారైంది. మా సుందరం వంటేమిట్రోయ్ గుమగుమలాడిపోతుంది అంటూ రాముడు గారు రానే వచ్చారు. ఆవిడ వడ్డన ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. మడి కట్టుకోవటానికి బద్దకించే వాళ్ళంటే ఆవిడకి మహా చిన్న చూపు. పైగా మొదట కూర్చున్న వారికి ఎక్కువ వడ్డించేసి చివరి బ్యాచ్ వాళ్ళకి కేవలం పులుసు మాత్రం మిగలటం కూడా కద్దు. అందుకే స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం మరదళ్ళు ముందే తీసి ఉంచుతారు. ఇక పాచివాళ్లకు ఆకుల్లో గుండ్రటి టెన్నిస్ బంతుల్లాంటి పచ్చడి ముద్దలు, ఆకుపచ్చగా ఎర్రగా ఉండే కూర ముద్దలు అల్లంత దూరం నుంచి పడతాయి. మడి వడ్డించే వాళ్లను ముట్టుకోకూడదు కదా మరి, పొరపాటునైనా తగులుతారేమోనని అంత జాగ్రత్త. మగవాళ్ళు భోజనాలు అయ్యాక మరదళ్లతో కలిసి తను భోంచేసి చెయ్యి కడిగిన మరుక్షణం పెద్ద స్టీల్ చెంబేడు మంచినీళ్లు తాగేసి తలుపులన్నీ బిగించేసి చిమ్మ చీకటిగా ఉన్న గదిలో దాదాపు 2 గంటల పాటు కునుకు తీయటం ఆవిడ అలవాటు. బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే అది మానుకోవటం మాత్రం కుదరదు.
దాని తరువాతే ఏ ప్రయాణమైనా మరేదైనా. నిద్ర లేవగానే 2 టీ చుక్కలు గొంతులో పడితే కానీ బండి కదలదు కదా. అదయ్యాక ముఖం కడుక్కొని శుభ్రంగా నూనె రాసి ముడి వేసుకుని కళ్ళకి లావుగా దట్టంగా కాటుక పెట్టుకొని నుదుటిన ఎర్రటి కుంకుమ దిద్దుకొని నీలానికి ఎర్రటి అంచున మధుర చుక్కల చీర తెల్లటి కుట్టుపూల జాకెట్ వేసుకుని తన బట్టలన్నీ మేనకోడలు అల్లి ఇచ్చిన వైరు బుట్టలో సర్దుకొని దానికి 2 హ్యాండిల్కి కలిపి ఎర్ర మొలతాడు కట్టుకొని ఆవిడ అరుగు మీదకి చేరేసరికి ఇంటిల్లి పాది అక్కడే తయారుగా ఉన్నారు. కొబ్బరికాయ గదులు, మామిడికాయలు, పనసపండు, అరటిగెల ఇలాంటి చాలా సామాన్లు అక్కడికి అంతకు ముందే చేరి ఉన్నాయి. పెద్దత్తయ్యకు చాప వేయండ్రా పెద్ద తమ్ముడు సోమేశం పిల్లల్ని ఆదేశించారు. ఒరేయ్ కేశవా, వజ్యం చూసావట్రా? చాప మీద చతికిలబడుతూ అందావిడ. ఆహా, అంతా దివ్యంగా ఉందే అక్క. విద్యా, బుధవారం రాహుకాలం కూడా లేదు పంచాంగం తిరిగేస్తూ అన్నాడు అతను. అవునమ్మా సుందరం, ముహూర్తం చక్కగా ఉంది అన్నారు రాముడు గారు కూడా. పొలానికి వెళ్ళిన బండి రావటమే తరువాయి ఇక ప్రయాణానికి. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా ఆవిడ అంది. పొద్దున్నే నూతిగట్టు మీద కాఫీ తపేళ్ల తొలుస్తూ జానకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ నా చెయ్యి పట్టుకుని ఏమందో తెలుసా? ఏమిటో వదినా, మీరు వచ్చినట్టు లేదు, వెళుతున్నట్టు లేదు, సరదాగా మేమున్న ఈ 4 రోజులు ఉంటారనుకున్నాము అని ఎంతో ఇదైపోయింది. అవును, ఎలాగో సందెపడింది కదా, బండి రాలేదు ఇంకా. దాని మాట మాత్రం ఎందుకు కాదనాలి? వెర్రి మొహంది. అడక్క అడిగింది. ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళనేమిట్రా అంది. అదేమిటమ్మా, దానికి అడిగేదేముంది, నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్దు గాని పదండ్రా ఇంట్లోకి అన్నారు రాముడు గారు. ఆ మాట తను ఎప్పుడందో తెలియక కంగారు పడింది ఆఖరి మరదలు. ఇంకే అందరూ ఇంట్లోకి నడిచారు. మర్నాడు తదియా గురువారం. ముహూర్తానికి ఏమీ లోటు లేదు. కానీ మధ్యాహ్నం భోజనాల వేళే అంది ఆవిడ. మన మాధవుడి 3వ కొడుకు వెర్రి వెధవ పెద్దత్తయ్య, నువ్వు ఈసారి ములక్కాడల పిండి పెట్టిన కూర వండనే లేదు అని అడిగాడే. నిరుడు ఈనాటికి వాడికి సరిగ్గా మాటలైనా రావు. పాపం, వాడికి రేపు అది వండి పెట్టి వెళ్ళిపోతాను. మరి వాటికి వంట అయిపోయింది కదా ఎలాగూను అమాయకంగా అన్న ఆవిడ మాటలకి అందరూ తలూపారు ముసిముసిగా నవ్వులతో. వెధవా, నిన్నే అడగకూడదట్రా, నీకోసం ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది అని వాడిని ముద్దుగా విసుక్కుంటుంటే మరదళ్ళు నవ్వు ఆపుకోలేక అవస్థపడ్డారు. మర్నాడు పిండి పెట్టిన కూర అయ్యింది. కానీ ప్రయాణం అవ్వలేదు. బొత్తిగా చవితినాడు ప్రయాణమేమిటి అక్కా అన్నాడు కేశవుడు. నిజమే కదా, అలా వాయిదా పడింది ఈసారి. మరునాడు పాపం ఆవిడ వెళ్ళిపోయేది. కానీ పక్కింటి వాళ్ళ పిల్ల పెద్దదయ్యింది. పార్వతీదేవి లాంటి పెద్ద ముత్తైదువి. మీరు వచ్చి హారతిచ్చి పాట పాడితే మాకు ఆనందం. పిల్లలకి ఆయుర్దాయం అంటే ఎలా కాదనడం? అలా మంగళహారతిని పేరంటపు శనగల్ని తీసుకొని పంచమి వెళ్ళిపోయింది. షష్ఠి నాడు ప్రయాణం తలపెట్టేందుకే కుదరదాయే. సప్తమి నాడు బండి పెద్ద పొలానికి వెళ్ళింది. బండి లేని రోజుల్లో అక్కరకొచ్చే రిక్షావాడికి కబురు పెట్టమని తమ్ముడికి చెప్పటమే మర్చిపోయిందావిడ. పోనీ నాకు తోచకపోయింది సరే, మీకేమైనా తోచొద్దా? ఒక్కళ్ళు చెప్పలేదు. అయినా నేను గుమ్మం దిగి వెళ్ళిపోవటం మీకెవ్వరికీ ఇష్టం ఉండదులే అని వాళ్లనే చివాట్లు వేసిందావిడ. అష్టమి నాడు వెళ్ళి అష్ట కష్టాల పాలవడం కంటే ఊరుకోవటం ఉత్తమం కదా. రాముల వారి పుట్టినరోజునైనా సరే. మరి నవమి నాడు ప్రయాణం పెట్టుకోరు కదా ఎవ్వరూను. అందుకే నెమ్మదిగా నవమి వెళ్ళిపోయింది. ఇదిగో ఏమర్రా, దశమి ఏకాదశుల్లో ఏదో ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టండి. అక్కడ లంకంత కొంప పాడి పిల్లలను ఇక్కడ ఇన్నేసి రోజులు ఉండటం అంటే మీకు బాగానే ఉంటుంది. నాకు కుదురుతుందా మరి అన్న ఆవిడ మాటలకి నవ్వుతూ తలూపారు అందరూ. దశమో ఏకాదశో ఇంకా తెలియాలి కదా. దశమి నాడు చక్కని టైం చూసుకొని అరుగు మీదకొచ్చేసరికి వంటి బ్రాహ్మణుడి శకునం ఆవిడకి వంట పట్టదు. లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఒక్క గ్లాసు నీళ్లు నోట్లో పోసుకుని వచ్చిన 10 నిమిషాలకొచ్చాడు రిక్షావాడు. అదేంటండి సుందరమ్మ గారు, అప్పుడేనా వెళ్ళిపోవటం? నాన్నగారిని చూడండి ఎలా బెంగబెట్టుకున్నారో పాపం. ఈ పొద్దుండి రేపు వెళ్ళకూడదండి, సిటికెలో దింపేస్తాను అన్నాడు. అవును మరి, ఈవిడని దింపి వెళ్ళటానికి సినిమా టైం ఒప్పుకోదు. మరి తెలుసుకున్న బలహీనతను వాడుకుంటే మంచిదని అతనికి తెలుసు.
చాలేరా పెద్ద చెప్పొచ్చావు. నేను ఇక్కడే కూర్చుంటే అక్కడ ఇల్లు వాకిలి గొడ్డు గోద ఏమైపోతాయి అని పైకి అందే కానీ వెంటనే అవునరా సోముడు, మనం పెద్దగా చూడలేదు కానీ నాన్న పొద్దుట్నుంచి దిగులుగానే ఉన్నారు. పెరుగులోకి అన్నం మారు కూడా వేసుకోలేదు. కన్న పిల్లలమైన మనకంటే వాడే నయం పోనీలే. పెద్దాయన మనసు బాధ పెట్టి నేను బావుకునేదేముంది, రేపే వెళ్తానులే అంటూ లోపలికి నడిచేలోగానే రిక్షావాడు తుర్రుమన్నాడు. మరునాడు ఆవిడ కొడుకులిద్దరూ సైకిల్ వేసుకుని వచ్చేశారు. అమ్మా, నువ్వు తొందరగా వస్తావో లేక తాతయ్య గారింట్లోనే ఉండిపోతున్నావో కనుక్కోరమ్మన్నారు నాన్నగారు అంటూ. దానితో ఆవిడకి ఆ అభిమానం పొడుచుకొచ్చింది. చూశావా నాన్న, మీ అల్లుడి ప్రతాపం. నా పుట్టింట్లో నేను 4 రోజులు ఉండతగనా, నువ్వే చెప్పు అని జరజరా కారుతున్న కన్నీళ్లని చీర చెంగుతో ఒత్తుకోసాగింది. అదేమిటమ్మా, కన్నీళ్ళెందుకు ఈ మాత్రం దానికి, నేను కబురు పెడతాగా అల్లుడికి, ఊరుకో అమ్మా అన్నారాయన అనునయంగా. అవునే అక్క, బావ సంగతి మనకు తెలియందేముంది చెప్పు, తాటాకు మంట లాంటి కోపం అంతే సమాధానపరిచారు తమ్ముళ్ళు. తాతయ్య గారింటికి దాదాపు 2 నెలల తర్వాత వచ్చారని కొడుకుల్ని కూడా ఆ రోజు ఉంచేసి మరునాడు ద్వాదశి దగ్ధయోగం కనుక ఆ రోజు కాకుండా త్రయోదశి నాడు ఇక తప్పని పరిస్థితుల్లో ఆవిడ రిక్షాలోనూ కొడుకుల్నిద్దరినీ సైకిల్ మీదనూ ప్రయాణమయ్యారు. అదేమిట్రా, మీరందరూ అలా దీనంగా మొహాలు పెట్టుకుంటే ఎలా వెళ్ళగలను చెప్పండి. మన సోముడు కూతురు సీతమ్మ పెళ్ళికి ఇంకా 2 నెలలేగా ఉంది. వినాయకుణ్ణి పెట్టమన్నాను. పసుపు కొట్టడానికి పెద్ద మేనత్తని నేనుండొద్దా ఏంటి? వినాయకుణ్ణి పెట్టేనాటికి వచ్చేస్తాగా అంటూ రిక్షా ఎక్కుతున్న ఆవిడ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయాము అందరం. ఎందుకంటే సీతమ్మ పెళ్ళికి వినాయకుడిని పెట్టడానికి అప్పటికి ఇంకా 15 రోజులే టైం ఉంది. మరి ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.